లేఖన భాగంలో నుంచి ఒక మధ్యాహ్న కాల సమయంలో ప్రాముఖ్యమైన విషయాలు ధ్యానం చేద్దాం. హెబ్రీ 12:1 విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చదువుబడిన లేఖన భాగంలో ప్రతి ఒక్క విశ్వాసికి కూడా ఒక గురి, ఒక లక్ష్యము ఉండాలి. మొదటిగా దేవుని యొక్క పిల్లలు గ్రహించవలసిన ఒక విషయం ఏంటంటే, మనం అందరం కూడా పరుగు పందెంలో ఉన్నామని గుర్తించాలి. హల్లెలూయా. మానవసు పొంది బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ ఎందులో ఉన్నారు? ఇప్పుడు పరుగు పందెంలో ఉన్నారు. ఈ పరుగు పందెంలో ప్రతి ఒక్కరికి వారి వారి యొక్క జీవితంలో వారి ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తాలి. ఒక గురి కలిగి ఉండాలి, ఒక లక్ష్యము కలిగి ఉండాలి. ఆ లక్ష్యంలో ఎలా పరిగెత్తాలి అంటే ఓపికతో పరిగెత్తాలి ప్రతి ఒక్క విశ్వాసి కూడా. మన ఎదుట ఉంచబడిన యొక్క పరుగు పందెంలో ఇంతకుముందు భక్తులందరూ నడిచారు. మన కొరకు ప్రాణం ఇచ్చిన యాశ్వమేసే వరకు కూడా ఆయన కూడా యొక్క పరుగు పందెంలో ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యాశ్వమేసే వారికి ఆయన ఎదుట ఉంచబడిన ఒక పరుగు పందెం ఉంది. ఈనాటి యొక్క విశ్వాసులు మన యొక్క జీవితాల్లో కూడా మన ఎదుట ఉంచబడిన ఒక పరుగు పందెం అనేది ఉన్నది. హల్లెలూయా. ఇది మొదటిగా మనం గ్రహించినట్లయితే ఇందులో మనం ఓపికగా మనం పరిగెత్తాలి. ఇందులో ఆవేశం పనిచేయదు, ఉద్రేకం పనిచేయదు. ఏదో ప్రార్థన జీవితం అంటే ఏదో హడావుడిగా చేసేది కాదు. భక్తి జీవితం అంటే మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి. మన యొక్క లక్ష్యం ఏంది? ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి విడిపించబడ్డప్పుడు వాళ్ళ యొక్క గురి, వాళ్ళ యొక్క లక్ష్యం ఏంది? కానాను దేశంలో ప్రవేశించడం. హల్లెలూయా. మనము కూడా మన యొక్క గురి, మన యొక్క లక్ష్యము ఏంటంటే యొక్క లోకం నుంచి, యొక్క పాపము నుంచి మనం విడిపించబడిన మనము మన యొక్క గురి ఏమై ఉండాలి అంటే మనము పరలోక రాజ్యంలో ప్రవేశించడం మన యొక్క గురి అయి ఉండాలి. హల్లెలూయా. అందుకోసము మనం ఎన్ని అవమానాలైనా ఎన్ని నిందలైనా మనం భరించాలని లేఖనాలు మాట్లాడుతున్నాం. ఎందుకు అంటే యొక్క భూమి, యొక్క ఆకాశము ఇవి ఎంతకాలం ఉండేవి కావు. ఇవన్నీ కూడా గతించిపోయాయి. మరలా కొత్త ఆకాశము, కొత్త భూమి తండ్రి అయిన యావయ్యలో మన కొరకు ఆయన చేయబోతూ ఉన్నాడు. ఆయన యుగాలు మనం దేవునితో ఉండబోతూ ఉన్నాం. అలాంటి రాజ్యము కోసము మనం ప్రయాసపడాలి. అలాంటి యొక్క రాజ్యం కోసం మనం ఓపికతో ఉండాలి. అయితే ఈ యొక్క ఆత్మీయ యాత్రలో మనం కొనసాగేటప్పుడు మనం ఎవరి వైపు చూడాలి? ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. ఈ యొక్క విశ్వాసపు యాత్రలో, ఈ యొక్క పరుగు పందెంలో మనం ఎవరి వైపు చూడాలి? మనం చదువుకున్న లేఖన భాగంలో హెబ్రీ 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనము ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూడాలంట. ఫుట్నోట్లో ఉంటుంది 1లో సేనాధిపతి. ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ప్రతి భారం అనేది ఉంటుందంట ప్రతి ఒక్కరి జీవితాల్లో. రెండవది సులువుగా చిక్కులు పెట్టు పాపాలు ఉంటాయంట. వీటిని విడిచిపెట్టకపోతే మనం దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. ప్రతి
ప్రతి ఒక్కరి జీవితాల్లో భారం, అందుకని ప్రయాసపడి భారం వస్తున్న సమస్య దినులను ఎందుకంటే నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఆ భారాన్ని మనం తీసేసుకోవాలి. చాలా మంది వాళ్ళకు వాళ్ళే చింతపడుతూ ఉంటారు, వాళ్ళకు వాళ్ళే బాధపడుతూ ఉంటారు. అలా బాధపడేవాళ్ళు, అలా చింతపడేవాళ్ళు దేవుని వైపు చూస్తున్నట్టు కాదు, దేవుని వైపు చూస్తూ వాళ్ళు నడుస్తున్నట్టు కాదు. వాడు ఆ భారం వైపు చూస్తున్నట్టు, లేకపోతే సులువుగా చిక్కులు పెట్టే ఆ పాపాల వైపు చూస్తున్నట్టు. అలా చూసినంత కాలము మనం దేవుణ్ణి చూడలేము, దేవునిలో నడవలేము. పేతురు యేసుక్రీస్తు వారు జీవించిన దినాల్లో ఆయన నీటి మీద నడుస్తూ ఉన్నప్పుడు పేతురు నేను కూడా నడుస్తాడు. అయితే రా అని అన్నప్పుడు పేతురు యేసుక్రీస్తు వారి వైపు చూసిన అంతసేపు ఆయన నడిచిన్నాయి. ఎప్పుడైతే సముద్రం వైపు చూసిండో పేతురు ఏమైపోయాడు చెప్పాలి, మునిగిపోయినాడు. హల్లెలూయా. అసలు మనం ఎవరి వైపు చూడాలి అంటే దేవుని వైపు చూడాలి. ఆత్మ యొక్క జీవితంలో మన యొక్క భక్తి జీవితం ఎవరితో కలుసుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యముతో మన యొక్క భక్తి జీవితాన్ని మనం కొలబద్దగా తీసుకోవాలి. సేవకుల్లో లేకపోతే పక్కపడి విశ్వాసుల్లో చూసుకొని వాడికంటే నేను కొద్దిగా బెటర్గా ఉంది కదా, వాడికంటే నేను కొద్దిగా ఆత్మీయంగా కొద్దిగా దేవుణ్ణి తెలుసుకున్నారు కదా అని వాళ్ళతో వాళ్ళు చూసుకొని మనం బేస్ చేసుకొని ఆత్మీయ జీవితం నడిస్తే మన దేవుల్లో మనం ముందుకు కొనసాగలేము. ఏ పరిస్థితులైనా కానీ మనం దేవుని వైపు మనం చూడగలిగితే అప్పుడు మన యొక్క పరుగు పందెంలో చివరి వరకు మన కొరకు దాచబడి ఉంచిన గొప్ప బహుమానం కొరకు మనం పరిగెత్తగలం. హల్లెలూయా. అసలు ఆత్మీయ యాత్ర అంటేనే అది విశ్వాసంతో నడిచేది. ఆ విశ్వాసంతో నడిచేటప్పుడు ఎవరికైనా విశ్వాసం ఉండేదంటే లోకం నుంచి విడిపించబడిన వాడు. ఎవరైనా దేవుని కొరకు బ్రతికేది అంటే ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపాన్ని విడిచిపెట్టిన వాడే దేవునితో కలిసి నడవగలుగుతారు. హల్లెలూయా. ఈ లోకంతో రాజీ పడిన వాడు, లోకానుసారంగా ఉన్నవాళ్ళు, వాళ్ళు దేవునితో కలిసి నడవలేదు. వాడు పరుగు పందెంలో లేరు, వాడు ఎప్పుడో డ్రాప్ అయిపోయారు. పరుగు పందెంలో ఉన్నవాడు ఏం చేస్తాడు, ఆగడు, వాడు పరిగెడతా ఉంటాడు. హల్లెలూయా. ఒకసారి మనం ఊహించుకున్నట్టయితే ఆ పరుగు పందెంలో ఆ పరిగెత్తున్న వాళ్ళను ఎలా ఉంటారు, ఆగిపోయిన వాళ్ళు ఎలా ఉంటారు. ఈ ఆగిపోయిన వాళ్ళు ఎవరై అంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో పడిపోయి ప్రార్థనా జీవితం లేకుండా, విశ్వాసం లేకుండా, దేవుని యొక్క వాక్యంలో ఆసక్తి లేకుండా, దేవుని యొక్క వాగ్దానం దేవుని మీద విశ్వాసం లేకుండా, దేవుని యొక్క మాట మీద నమ్మకం లేకుండా, హృదయంలో దేవునికి చోటు ఇవ్వకుండా ఒక నిర్లక్ష్యమైన వైఖరి కలిగి జీవిస్తూ ఉంటారు. అయితే దేవుని యొక్క పిల్లలు దేవుని వైపు చూసి నడిచేటప్పుడు అవిశ్వాసానికి కర్త అయినా దాన్ని కొనసాగించు వాడినైనా దేవుని వైపు మనం చూస్తూ నడవాలంట. హల్లెలూయా. విశ్వాసమునకు కర్త అబ్రహాం అంట. ఎలా దేవుని మనం విశ్వసించగలగాలి విషయాలు చెప్పి మనం ముగించుకుందాం. విశ్వాసంతో కర్త, దాని వైపు చూడాలి. మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలంటే ఎలా సాధ్యం? విశ్వాసం మనకు ఒక నిర్వచనం చెప్పిండు పరిశుద్ధాత్మ దేవుడు. ఎబ్రీ రాసిన పత్రిక 11:1. ఎబ్రీ 11:1. విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకును రుజువై ఉన్నది. విశ్వాసం అంటే ఒక నిర్వచనం చెప్పిండండి పరిశుద్ధాత్మ దేవుడి లేఖనాల్లో. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకును రుజువై ఉన్నదంట. హల్లెలూయా. 2 విషయాలు చెప్పి మనం ముగించుకుందాం. విశ్వాసం అంట నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. అసలే దేవుని పిల్లల్లో ఒక నిరీక్షణ అనేది ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. నిరీక్షణ అంటే ఏందండి? నిరీక్షణ అంటే నిరీక్షించడం అంటే ఏంది?
ఎదురు చూపు. ఆ ఎదురు చూపు అనేది నీలో లేకపోతే అసలు మనం ప్రార్థనకు రావడమే, వచ్చినా దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. నిరీక్షణ అంటే ఎదురు చూడటం. దేనికోసం మనం ఎదురు చూస్తున్నాం? ఈరోజు తోటలు వేస్తున్నాం, ఈరోజు వరి పొలాలు వేస్తున్నాం. వేసి నువ్వు ఆ పంట కోసం ఎంత ఎదురు చూస్తున్నావు? రోజు వరి పొలానికి వెళ్తున్నావు, దాన్ని చూసుకుంటున్నావు, దానికి ఏం మందు కావాలి పడుతున్నావు, బురదలో తీసుకొని ఒడ్లు పోతున్నావు. ఎందుకు? రేపు రోజు పంట వచ్చిందని నీకు ఒక నిరీక్షణ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఒక నిరీక్షణ ఉంది కాబట్టి ఈ రోజున నువ్వు వ్యవసాయం చేస్తావు, ఏదైనా పని చేస్తావు. అలాగే దేవుళ్ళు కూడా మనం ఒక నిరీక్షణ కలిగి ఉండాలంట. అంటే మనం ఎదురు చూడాలి. ఎదురు చూడటం అంటే అసలు నీకు నువ్వు దేవుడితో అసలు నువ్వేం కావాలనుకుంటున్నావు, నీ గోల్ ఏంటి, నీ యొక్క లక్ష్యం ఏంటి, నీ యొక్క ఎదురు చూపు దేనికోసం? అబ్రహాం ఎదురు చూసిందంట. దేనికోసం ఎదురు చూసిండు అబ్రహాము? అది 11:10, ఎబ్రీ 11:10 ఏదైనా ఎలోహిం దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అబ్రహాం దేనికోసం ఎదురు చూస్తున్నట్ట? అంటే దేనికోసం ఆయన నిరీక్షణ కలిగి ఉండు. ఎలోహిం దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏ పట్టణం అది? ఏ పట్టణం అది? మనం త్వరలో నివసించబోయే నూతన యెరూషలేము, ఆ పరలోక పట్టణం. హల్లెలూయా. అందుకోసమే ప్రతి ఒక్క విశ్వాసం బ్రతకాలి. అందుకోసం ప్రతి ఒక్క విశ్వాసి నిరీక్షించాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానాలు నమ్మాలి, ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తిన వాళ్ళకే రేపు రోజున నిత్యత్వంలో నిత్య బహుమానం. పరిగెత్తలేని వాళ్ళకి, నిరీక్షింపలేని వాళ్ళకి, దేవుని యొక్క వాక్యం మీద ఆసక్తి లేని వాళ్ళకి, దేవుడు అంటే భయం లేని వాళ్ళకి ఆ పరలోకం ఉండదు. అబ్రహాము ఎప్పుడు నమ్మినట్టు దేవుని నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మినట్టు. రోమిలి రాసిన పత్రికలో, రోమిలి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4:18 నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తననేక జనములకు తండ్రి అయినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మినాడు. అబ్రహాంకి 100 సంవత్సరాలు వచ్చినాయండి. దేవుడు 75 సంవత్సరాలప్పుడు పిలిచి ఎవరిచ్చిన వాగ్దానం? ఈ యొక్క సంతానము ఇసుక రేణు వలె చేస్తారు. ఇప్పుడు 100 ఏళ్ళు వచ్చినా కానీ ఏమైనా వెళ్ళలేదు ఇంట్లో అమ్మా నాన్న అనే పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ శరీరము ధర్మము ఏమైపోయింది? ఉడికిపోయింది. 100 సంవత్సరాలు నిరీక్షణ అనేది లేదు. ఇప్పుడు ఆయన ఎలా నడవాలి, ఎలా ఆ పరుగు పందంలో ఏమని తలంచుకోవాలి? మన పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. దేవుని యొక్క వాక్యాలేమో, దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఎంతటి బలవంతుడు, ఎంతటి బలమైన కార్యాలు చేయగలడు అని లేఖనాలు దేవుడు రాయించి ఆ వాగ్దానం చదువుతూ ఉంటే మన యొక్క పరిస్థితులేమో దానికి భిన్నంగా ఉంటే అప్పుడు మనం ఎలా విశ్వసించగలగాలి? దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాగ్దానం మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఒక ఆలోచన, ఒక తలంపు ఆ యొక్క వాక్యం మీద తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు నువ్వు దాన్ని విశ్వసించగలిగితేనే రేపు రోజున గొప్ప ఫలాన్ని నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వగలుగుతున్నాయి. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనటువంటి అసాధ్యము. అదేంటి? మనం విశ్వాసం లేకుండా ప్రార్థనకు వచ్చి విశ్వాసం లేకుండా పాటలు పాడటం వల్ల ఏమీ ఉపయోగం ఉండదంట. విశ్వాసము లేకుండా
విశ్వాసం అంటే ఏమని చెప్పినా నిరీక్షణ అని చెప్పి, ఎదురు చూడటం అని చెప్పి. అసలు మన హృదయాల్లో ఒక లక్ష్యము, ఒక గోలు, ఆ పునాదులు గల పట్టణం కోసం మనకి ఎదురు చూపు లేకుండా ఇశ్రాయేలులాగా మనం కూడా సనుక్కుంటూ కొనుక్కుంటూ భక్తి జీవితం చేస్తాం అనుకోండి, దానివల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు. దేవుడి మీద సనుక్కుంటూ కొనుక్కుంటూ దేవుడి మీద ఆ సనిగే పరిస్థితులు ఉంటాయి, ఆ గొనిగే పరిస్థితులు అలాగనే ఉంటాయి. అయినా కానీ మనం అబ్రహాము వలె నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా మనం దేవుణ్ణి నమ్మగలిగితే అప్పుడు దేవుని యొక్క కార్యాలు మన యొక్క జీవితాల్లో జరుగుతాయి. హల్లెలూయా. ఈ ఏరియా ఉన్నాం, భూమి మీదకి కరువు వచ్చినప్పుడు దేవుడు చెప్పు, నువ్వు వెళ్ళి కేరుతు వాగు దగ్గర నివాసం చేయి, నేను నిన్ను పోషిస్తాను. ఈ భూమి మీదకి 3.5 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? వెళ్ళు, నీ కొరకు ఒక రాజుగారితో నేను మాట్లాడినా, నేను 3.5 సంవత్సరాలు భోజనం వాడు పెడతానంటే ఇలా పథకం. కేరుతు వారి దగ్గరికి వెళ్ళు, నేను నిన్ను పోషిస్తా అంటే అక్కడ ఏమన్నా అక్కడ ఏముంటుందో నాకు చెప్పండి. వచ్చి నీరు నివాసం. విశ్వాసము అంటే దేవుడు మరలా ఆ కాకుల ద్వారా ఏలియాని పోషిస్తూ ఉన్నట్ట. హల్లెలూయా. ఆ కాకి సరే ఏలేదో తెచ్చినామా, రేపు తెచ్చినా నమ్మకం లేదు. హల్లెలూయా. రేపు తెచ్చిందనుకోండి, ఎల్లుండి తెచ్చిందని నమ్మకం లేదు. అలా 3.5 సంవత్సరాలు ఏలియా కాకుల ద్వారా పోషించబడ్డాన్ని లేఖనాలు మాట్లాడుతున్నాయి. హల్లెలూయా. అలా పోషించబడడానికి ఏలియాకి ఎంత విశ్వాసం ఉండాలి, ఎంత నిరీక్షణ ఉండాలి. ఆయన చదువుకోవడానికి బాగానే ఉంటుంది. మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మనం దేవుని కొరకు రోషంగా బ్రతకాలి, దేవుని కోసం నిలబడాలి అంటే అసలు ప్రార్థన చేయాలన్న విశ్వాసం ఉండాలంట, దేవుని యొక్క వాక్యం చదవాలన్న విశ్వాసం ఉండాలి. అవిశ్వాసం అనేది లేనప్పుడు దేవుడు బలమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడని విశ్వాసం నిరీక్షణ లేనప్పుడు ఎవరు ప్రార్థన చేయరు, ఎవరు దేవుని స్తుతించలేరు, ఎవరు దేవుని మహిమపరచలేరు. దేవుని మీద ఒక నమ్మకం విశ్వాసము ఉన్న వ్యక్తే చెరసాలలో ఉన్నా కానీ దేవుణ్ణి స్తుతించగలడు. హల్లెలూయా. పౌలు సేవను పట్టుకెళ్ళి చెరసాలలో వేశారు. వేసిన కానీ వాళ్ళు పాటలు పడుతున్న కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ప్రయాణం అక్కడితో ఆగిపోదు. పౌలు చేయవలసిన పని ఇంకా చాలా బోలెడు ఉంది. ఇంకా ఎన్నో గ్రామాలు, ఎన్నో పట్టణాలు, ఎన్నో దేశాలు వెళ్ళి సువార్త ప్రకటించడం ఒక లక్ష్యము, ఒక గురి ఆయనకు ఉన్నది. ఆ లక్ష్యము, గురి ఉన్నప్పుడు ఈయన తీసుకెళ్లి చెరసాలలో వేసినప్పుడు అక్కడితో వాళ్ళ యొక్క చరిత్ర బుద్ధిని వాడు తలచలేదు. దేవుడు వీటి నుంచి మమ్మల్ని విడిపిస్తున్నాడు, ఈ యొక్క పథకాల నుంచి దేవుడు విడిపిస్తున్నాడని చెప్పి వాళ్ళు దేవుని నమ్మి దేవుణ్ణి స్తుతించగలిగారంట. హల్లెలూయా. అలాగే మన యొక్క జీవితంలో కూడా ఒక లక్ష్యం అనేది ఉండాలి, ఒక గురి అనేది ఉండాలి. ఆ గురి మనం కలిగి ఉన్నప్పుడు, ఆ ఇరుకులు ఇబ్బందులు వస్తున్నప్పుడు ఆ ఇబ్బందుల్లో కూడా మనం విశ్వాసము కలిగి మనం జీవించగలం. హల్లెలూయా. మనకి ఆ నిరీక్షణ అనేది లేదు, ఒక గురి అనేది లేదనుకోండి. ఇప్పుడు అబ్రహాంకి ఒక గురి, ఒక నిరీక్షణ లేకపోతే 10 పిల్లలు దేవుడు ఎప్పుడంటే 75 సంవత్సరాల నుంచి చెప్పిండు పిల్లలు లేదు, లోకానుసారం బతకొచ్చు. అసలు ఆయన గురి లక్ష్యం ఏమంటే ఆ యొక్క పునాదులు గల పట్టణం కోసం చూడటమే అబ్రహాం యొక్క లక్ష్యం. హల్లెలూయా. మన యొక్క నిరీక్షణ కూడా ఆత్మ సంబంధమైన ఒక నిరీక్షణ మనం కలిగి ఉంటే ఒక లోక సంబంధమైనవి ఎటు వస్తున్నా కానీ దేవుడిలో విశ్వాసము కోల్పోకుండా మనం కూడా దేవుడి కోసం మనం బ్రతకగలుగుతూ ఉంటాం. హల్లెలూయా. ఆ నిరీక్షణ అనేది లేనప్పుడు ఆ చల్లారిన స్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం, ఆ యొక్క నిలువెచ్చని స్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఎబ్రీ రాసిన పత్రిక అదే 11వ అధ్యాయంలో ఎబ్రీ 11:27 విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వారిని చూసినట్లు స్థిరబుద్ధి గలవాడే
రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయిను. చాలు. మోషే ఐగుప్తు విడిపోవడానికి ఒక కారణం ఉంది, ఒక రీజన్ ఉంది. ఏదో రీజన్ అంటే విశ్వాసాన్ని బట్టి మోషే అంట అదృశ్యుడైన వాడిని చూస్తున్నట్టు స్థిర బుద్ధి గలవాడి రాజాగ్రహం భయపడక ఐగుప్తు విడిచిపోయాడు. అసలు ఐగుప్తులో ఆయనకి సకల రాజభోగాలు, మంచి మంచి భోజనాలు, మంచి మంచి రాజవస్త్రాలు, వాటన్నింటినీ లెక్క చేయకుండా మోషే విడిచి వెళ్ళడానికి కారణం ఏంటంటే అతడు విశ్వాసాన్ని బట్టి అదృశ్యుడైన వాడిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై. హల్లెలూయా. మోషేకు తెలుసు నేను ఎందుకు ఈ భూమి మీదకి పంపబడ్డా. అతను ప్రతిరోజు దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు. ఎలా చూస్తున్నాడు? అదృశ్యుడైన వాడిని చూస్తున్నాడు. మనం కూడా దేవుణ్ణి మనోనేత్రాలతో మనం చూడగలగాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు అవి మన యొక్క జీవితంలో నెరవేర్చబడుతున్నట్టు మన యొక్క విజన్, మన యొక్క దర్శనం, మన యొక్క కళ అయి ఉండాలి. హల్లెలూయా. అర్థమైంది వాక్యం చెప్పండి. దేవుని కోసం బ్రతకాలి అంటే ఏం చేయాలంటే అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి కలిగిన వారమై మనం ఉండాలి. ఆ దేవుడు అది పట్టలేదండి, కళ ద్వారా మాట్లాడలేదు, దేవుడు దర్శనం ద్వారా మాట్లాడలేదు, వాక్యం ద్వారా మాట్లాడలేదు. మాట్లాడుతున్నట్టు ఊహించుకో. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు అసలు మన ప్రార్థనకు వచ్చేటప్పుడే ఎలా రావాలంటే 11 వారు, అది 11 వారు విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడేయుట అసాధ్యము. దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయబడను అనియు నమ్మవలేను కదా. అసలు మనం దేవుని ఎదుకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని నమ్మాలి. రెండోది తను వెతుకు వారికి ఫలము దయచేయబడని నమ్మాలి. ఈ రెండు లేని వాళ్ళు ప్రార్థన గదిలో వెళ్ళరు. ఈ రెండు లేని వాళ్ళు ప్రార్థన చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి దేవుడి మీద నమ్మకం లేదు, దేవుడు ఏదైనా చేస్తున్న ఒక గురి లేదు, ఒక లక్ష్యము లేదు. హల్లెలూయా. ఎలాంటి వాళ్ళు స్థిర బుద్ధి ఏముంటుంది వాళ్ళకి, ఎలాంటి వాళ్ళకి ఒక నిరీక్షణ ఏముంటుంది. ఇక వీళ్ళంతా వీళ్ళంతా ఏ బ్యాచ్ అంటే మనం చదువుకున్న వాక్యంలో సులువుగా చిక్కులు పెట్టే ఆ యొక్క పాపంలోనికి వెళ్ళిపోయే బ్యాచ్. ప్రతి భారము వాళ్ళ భారం వాళ్ళే మోసుకుంటారు, వాళ్ళ చిక్కులు వాళ్ళే పడతారు. ఇలా దేవుని వైపు చూసేవాళ్ళు అయితే ఆయన వెతుకు వస్తారు, తను వెతుకు వారికి ఫలము దయచేస్తారని నమ్ముతారు. వాళ్ళ విశ్వాసంలో వాళ్ళ ప్రార్థనలు చేయగలుగుతారు. హల్లెలూయా. అదే ఈ హెబ్రీ పత్రికతో కూడా విశ్వాసం గురించే మాట్లాడారు. హెబ్రీ 10:37 కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టబడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము. ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు అంటే, ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు అంటే పరిస్థితులు ఎలా ఉంటాయి? ధైర్యాన్ని విడిచిపెట్టే పరిస్థితులు వస్తాయి. హృదయంలో ధైర్యం ఉండదు, అధైర్యం ఉంటుంది. అధైర్యం ఉన్నప్పుడు గొప్ప దానికి బహుమానం కలగదు. కాబట్టి దేవుడు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యాన్ని విడిచిపెట్టకూడదంట. దానికి తగిన ప్రతిఫలంగా గొప్ప బహుమానాన్ని దేవుడు కలుగజేస్తాడంట. హల్లెలూయా. ఇలాంటి అనుభవాన్ని అప్పుడు సార్వత్రిక సంఘంలో, ఆదిమ సంఘంలో విశ్వాసులు కలిగి ఉన్నారు. ఒక విషయాన్ని నేను ముగిస్తా. అపోస్తలుల కాలంలో పరిచర్య జరిగిస్తున్న ఇంత దినాల్లో హేరోదు రాజు యాకోబుని శిరచ్ఛేదనం చేసినప్పుడు ఆ యొక్క సంగతి యూదులకు ఇష్టమని తెలిసి నెక్స్ట్ పేతురుని సంపాదన తీసుకెళ్లి చెరసాలలో వేస్తారు. చెరసాలలో వేసినప్పుడు సంఘం అంట అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందట. హల్లెలూయా.
ఇప్పుడు ఏం చెప్పింది? పేతురుని ఎవరు తీసుకెళ్ళి చెరసాలలో వేశారు? ఎవరు తీసుకెళ్ళి చెరసాలలో వేశారు? రాజు. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న హేరోదు రాజు. ఎందుకు తీసుకెళ్ళి అందులో వేసాడు చెప్పడమ్మా? పేతురుని ఎందుకు తీసుకెళ్ళి చెరసాలలో వేసాడు? చంపడానికి. అంతకుముందు యాకోబు చంపబడ్డాడు. రెండోసారి పేతురుని తీసుకెళ్ళారు. తీసుకెళ్తే విశ్వాసులు ఏం చేస్తున్నారు? అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. అంటే వాళ్ళకి అప్పుడు ఏముంది? ఇప్పుడు వాడుకున్న విశ్వాసం ఏంది? దేవుడు తప్పకుండా పేతురు గారిని చెరసాల నుంచి బయటికి తీసుకుని రాగలడు అని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. అసలు పరిస్థితి మామూలుగా ప్రాక్టికల్ ఆలోచిస్తే ఎలా ఉంటుంది? పేతురు అందులో నుంచి బయటికి రావడం అసంభవం. తీసుకెళ్ళింది ఎవరు? హేరోదు రాజు. అంతకుముందు ఒక ఆయన యాకోబు చంపబడ్డాడు. ఏం పని కూడా చాలా క్లోజ్. విశ్వాసులందరూ కూడా తట్టపడి కలుగుకొని ఎవరిలో వాడు కూర్చోవాలి లెక్కపక్క. కానీ వాడికి ఒక విశ్వాసం ఉన్నది. హల్లెలూయా. వాడికి ఒక నిరీక్షణ ఉన్నది. పేతురు గారు చావడానికి వీల్లేదని చెప్పి సంఘం అంతా కూడా ఏం చేస్తుందంటే అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉందట. దాన్నే విశ్వాసం అంటారు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నమ్మినట్లు ఆనాటి సార్వత్రిక సంఘము పేతురు చెరసాలలో వేయబడినప్పుడు కూడా వాడు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారంట. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 12:5. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తుండును. చాలు. పేతురు చెరసాలలో వేయబడ్డాడు. ఎందుకు వేయబడ్డాడు అంటే చంపించబడ్డాడు. చంపడానికి వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు ఒక వ్యక్తికి ఉరిశిక్ష ఖరారైందనుకోండి, అది ఏ తప్పు చేయాల? ఒక పాస్టర్ గారు కేసీఆర్ గారు తీసుకెళ్ళి ఏదో నిందలు వేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మన నైగారు చంపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత, ప్రధానమంత్రి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక నిరీక్షణ ఉంటుందండి. ఒక ఇంకేముంటుంది? తెల్లారి వృద్ధి చేస్తారు అన్న డిప్రెషన్లో వెళ్ళిపోతారు. అసలు ఆ విశ్వాసం చూడండి. పేతురు గారు చెరసాలలో వేయబడితే వీళ్ళంతా అత్యాసక్తి కలిగి వాడు ప్రార్థన చేస్తున్నారంట వాళ్ళంతా కూడా. హల్లెలూయా. అసలు విశ్వాసము చూడండి, ఎంతటి విశ్వాసం కలిగి వాడు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేయడానికి అప్పుడున్న పరిస్థితులు బట్టి మనం ప్రార్థన చేయడం కదా. దేవుడు ఏమైనా చేయగలడు, ఒక అద్భుతాన్ని, ఒక ఏదైనా చేయగలడు విశ్వసించగలిగిన వాడే వాడు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. అందుకే మన విశ్వాసం యొక్క కర్తవ్యం దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూస్తూ మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాలంట. హల్లెలూయా. మనుషుల వైపు కాదు, జనం వైపు చూడకుండా మనం దేవుని వైపు, దేవుని యొక్క వాక్యం వైపు. ఇప్పుడు ఆదిమ సంఘం ఎవరి వైపు చూస్తుంది? దేవుని వైపు చూస్తుంది. హల్లెలూయా. పేతురు గారు చెరసాలలో వేయబడినప్పుడు పేతురు గారు విడిపించబడాలని చెప్పి వాళ్ళు దేవుని వైపు చూస్తున్నారు. ఎమ్మెల్యే వైపు, ఎంపీల వైపు లేదు, ఒక లాయర్ను పెట్టుకొని వాడు వాదనకి వెళ్ళట్లేదు. దేవుడు దిగి రావాలి, దేవుడు తప్పకుండా కార్యం చేయాలని చెప్పినప్పుడు దేవుని యొక్క దూత దిగి వచ్చి పేతురు గారు విడిపిస్తూ ఉన్నదంట. హల్లెలూయా. మనం ప్రార్థన చేసినప్పుడు అండి దేవుని యొక్క దూతలు దిగి వచ్చి కార్యాలు జరిగిస్తారు. దానియేలు చెరసాలలో వేయబడ్డప్పుడు, సింహాల భూమిలో వేయబడ్డప్పుడు దానియేలు చెబుతున్నాడు, రాజా గత రాత్రి కాలం దేవుడు తన యొక్క దూతను పంపించి ఈ యొక్క సింహాల నోళ్ళు ముయించును అంటాడు దానియేలు. హల్లెలూయా. ప్రార్థనలో అంత శక్తి ఉండదు. అందుకే ఆశీర్వాద గెచ్చమైన తోటలో ఆయన పట్టుకుని కూర్చున్నప్పుడు పేతురు తన ఒక పని ఆ యొక్క రోమ సైనికుడు, ఒక సైనికుడు చెవి నరిగితే, ఇప్పుడు నేను నా యొక్క తండ్రిని వేడుకుంటే కొన్ని సేనల యొక్క దూతల నా తండ్రి నా కొరకు పంపిస్తూ ఉన్నాడు. ఆశీర్వాద. హల్లెలూయా. అంటే ఆయన ప్రార్థన చేస్తే కొన్ని వేల దూతలు, కొన్ని సేనలు దిగుతాడు.
సంఘం ప్రార్థించినప్పుడు పరలోకం నుంచి ఒక దూత వచ్చి పేతురుని రక్షిస్తాం. దానియేలు సింహపురంలో వేయబడ్డప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క దూత వచ్చి ఆ యొక్క సింహాల నోళ్ళు మూయిస్తాం. మనమునే మన యొక్క పరిస్థితులు మనం విశ్వసించి దేవుని ప్రార్థించినట్లయితే మన కొరకు కూడా దేవుడు తన యొక్క దూతల యొక్క భూమికి పంపిస్తున్నాయి. హల్లెలూయా. అసలు ఒక దూత దిగి వస్తే ఎన్ని శత్రువులు ఎంతమంది శత్రువులు తప్పిద్దంట ఒక దేవుని యొక్క దూత. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 36వ వచనం. 37 అందులో యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 1,80,000 మంది మొత్తం ఉదయం జనులు లేవుగా వాళ్ళందరూ మొత్తం కడేవారు. ఒక దూత ఎంతమంది చెప్పిందట? 1,80,000 మందిని మొత్తిందట దేవుని యొక్క దూత. హల్లెలూయా. మనం ప్రార్థన చేసినప్పుడు అలాంటి గొప్ప అద్భుతాలు మనుషులు చేయలేని గొప్ప మహత్ కార్యాలు దేవుడు మన పక్షంగా ఆయన జరిగించగలడు. హల్లెలూయా. ఎప్పుడు అంటే మన విశ్వాసంతో మనం దేవుని వైపు చూసినప్పుడు, ఆ విశ్వాసానికి కర్తయ్య దాన్ని కొనసాగించుకోవడానికి దేవుని వైపు మనం చూసినప్పుడు ఇలాంటి అద్భుతాలు దేవుడు అత్యాసక్తితో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే నిరీక్షణ కలిగినారో వాళ్ళందరి యొక్క జీవితాలు దేవుడు గొప్ప మేలు చేయడానికి ఈనాటికి ఆయన సంసిద్ధంగా ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. పరిస్థితులు బట్టి మనం ప్రార్థన చేయడం కాదు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయడం. పరిస్థితులన్నీ కూడా మనకు వ్యతిరేకంగా ఉన్నా కానీ సంఘం ఎలాగైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందో మనం కూడా దేవుని విశ్వాసం ఉంచి నిరీక్షణ ఉంచి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పక్షంగా గొప్ప కార్యాలు జరిగిస్తుంది ఆయన. హల్లెలూయా. ప్రసంగి 1:9 మునుపు జరిగిందే మరలా అప్పుడు వాడి యొక్క జీవితాలు ఎలా జరిగిందో వాడి కొన్ని విశ్వాసము మనకి ఉంటే మనం కూడా మోసేలాగా స్థిరబుద్ధి కలిగిన వారమై ఉంటే దేవుడు మన పక్షంగా గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తుంది ఆయన. హల్లెలూయా. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించుకుంటారు.